మధ్యలో గత నెల 17 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై సేవ నిర్వహించారు. సోమవారం నాడు ధనుర్మాస ఘడియలు ముగియడంతో తిరిగి వేకువజాము నుంచి శ్రీవారి ఆలయంలో స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు అర్చకులు. నెల రోజుల అనంతరం భక్తులను సుప్రభాత సేవకు అనుమతించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడిని ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తితే అంటూ స్వామివారికి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. కానీ ప్రతి సంవత్సరం ధనుర్మాస నెలలో 30 రోజుల పాటు స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొలుపు ప్రారంభమవుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాశురాలనే గోదాదేవి పాశురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతిరోజు ఒక్కో పాశురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు అర్చకులు. నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తారు. మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు స్వామివారికి నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు జరిగే మోహిని అవతారం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకతో పాటు గరుడ సేవలో అలంకరించేందుకు తులసిమాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇక ధనుర్మాస నెలలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాశురాలను పఠించటం అనాది కాలంగా వస్తోన్న సంప్రదాయం. ధనుర్మాస ఘడియలు ఆదివారం రాత్రికి పూర్తవడంతో తిరిగి సోమవారం వేకువజాము నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్ధరించింది టీటీడీ. సోమవారం నుంచి సుప్రభాత సేవను పునరుద్ధరించడంతో ఈ సేవకు భక్తులను అనుమతిస్తున్నారు. ధనుర్మాస ఘడియలు ముగియడంతో సాధారణ రోజుల్లోలానే నేటి నుంచి శ్రీవారి మూల విరాట్కు జరిగే సహస్రనామార్చన సమయంలో తులసి దళాలను వినియోగించనున్నారు అర్చకులు. ఇక సోమవారం నుంచి ఏకాంత సేవను భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించనున్నారు.